ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఒక నిర్ణయానికి వచ్చేశారు. నేను విశాఖలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఓటర్లలో ఒక చైతన్యం చూశాను. ఆ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను చూశాను. ఈసారి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి మంచి మెజారిటీతో అధికారంలోకి రాబోతోంది అంటూ ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఈ నేపథ్యంలో అటు ఆంధ్రాతో పాటుగా తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయి అంటూ ఆవిడ కొన్ని కమెంట్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనతో చర్చించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదు. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని, అలాగే తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి పవనాలు వీస్తున్నాయి అంటూ ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు. ఏంటి మేడం ఆవిడ కమెంట్స్ మనం ఎలా చూడొచ్చు? అంటే ఆవిడ భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు కాబట్టి ఆమె అలాగే మాట్లాడతారు, అలాగే మాట్లాడాలి కూడా. ఎవరైనా కూడా, కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అయినా తక్కువ మెజారిటీ వస్తుందని చెప్పరు కదా. సో ఆవిడ అంటే నిన్న మొన్నటి వరకు అసలు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటూ గతంలో భారతీయ జనతా పార్టీ చెప్పినటువంటి నేపథ్యంలో అది ఎన్నికల్లో వాళ్ళకి నెగిటివ్గా మారే అవకాశం ఉంది అంటూ భారతీయ జనతా పార్టీ పెద్దలు భావించినప్పటికీ, నేను విశాఖలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను, అక్కడ వారు మమ్మల్ని సాదర స్వాగతం పలికారు, వారు మాకు ఆ ప్రజల్లో ఒక చైతన్యం చూశాను అంటూ కూడా ఆవిడ కొన్ని కమెంట్స్ చేయడం జరిగింది. అంటే అసలు భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత లేనట్లే అన్నట్లుగా ఆవిడ చెప్తూ ఉన్నారు. దానికోసమే మనం ఇంత చర్చ చేయడం. అంటే అలాగే చెప్తారండి, ఎవరైనా కూడా అలాగే చెప్తారు. ఎందుకంటే వ్యతిరేకత ఉంది ప్రజల్లో మా పార్టీ మీద అని చెప్పరు కదా. సో దట్ ఈస్ డెఫినెట్గా వాళ్ళు తెలంగాణలోనే మేము వస్తాం, త్రూ అవుట్ ఇండియాలో కూడా మేము 400 సీట్లు వస్తామని చెప్తారు. అది చెప్పాలి కూడా చెప్తారు. అయితే కమింగ్ టు యాక్చువల్ పిక్చర్కి వస్తే కనుక, ఆంధ్రప్రదేశ్లో చూస్తే కనుక ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, రెండు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి ప్లస్ లీడర్షిప్ కంపారిజన్ చేసిన దాని ప్రకారం అభివృద్ధి, రకరకాల అన్ని పారామీటర్స్ ప్రజలు ఎస్టిమేట్ వేసుకున్న తర్వాత ఎవరికి వేయాలి అని ఆల్రెడీ ఒక డెసిషన్కి వచ్చేసారు. ప్రజలు గుంభనంగా ఉన్నారు, ఓటు రూపంలో రేపు తెలియజేస్తారు. అయితే సర్వే రిపోర్ట్స్ కానీ లేకపోతే ప్రజల యొక్క స్పందన కానీ, ప్రజల యొక్క నాడి ఎలా ఉంది అనేది చూసుకుంటే కనుక అన్ని సర్వే రిపోర్ట్స్ కూడా కూటమి వైపు మొగ్గు చూపిస్తున్నాయి. కూటమికి అత్యధిక మెజారిటీ రావడానికి అవకాశం ఉంది అని దానికి సంబంధించిన విశ్లేషణలు కూడా మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాము. సో డెఫినెట్గా వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తారు అని చెప్పట్లా, అత్యధిక మెజారిటీ అంటే ఇట్స్ బియాండ్, ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ అన్నట్టుగా చెప్తున్నారు. ఈవిడ ఎవరి దగ్గర ఈ మాటలు మాట్లాడారు? సౌత్ ఇండియాలోని ఆంధ్ర, తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులతో ముచ్చటించారు ఆవిడ. ముచ్చటించినప్పుడు ఆవిడ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నారు. కమింగ్ టు నిర్మలా సీతారామన్ గారు, మీరు అన్న ఇందాకడ పాయింట్ స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ చూస్తే కనుక ఇక్కడ ప్రజల ముందుగా అత్యంత ప్రాధాన్యం ఇచ్చేది రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇష్యూస్ ఉన్నాయి భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్తో, ఆంధ్రప్రదేశ్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి అంగీకరించాల్సినటువంటి అంశం. వీ షుడ్ నాట్ ఇగ్నోర్ దెమ్. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటి, ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలి. అంటే నేను అడిగింది మీకు అర్థమైనట్లేదు. నేను విశాఖ అంటే ఆవిడ విశాఖలో ఎన్నికల ప్రచారం చేశాను, అక్కడ విశేషమైనటువంటి స్పందన వచ్చింది అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో విశాఖలో నిన్న మొన్నటి వరకు ఈ అంశం కూడా కుదిపేసింది. అంటే స్టీల్ ప్లాంట్ దానికే వస్తున్నా మీరు చెప్పే పాయింట్కే. నేను అంటున్నాను దానికన్నా ఇంపార్టెంట్ రాష్ట్రాన్ని రక్షించుకోవడం. విశాఖ ఉక్కు విశాఖ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి చాలా చాలా ఇంపార్టెంట్. బట్ బిఫోర్ దాట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ను రక్షించుకోవాల్సిన సిచ్యుయేషన్, ఎమర్జెన్సీ ఏర్పాటైంది. ఇప్పుడు చావో బతుకో అన్నట్టు అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఓకే,
అంటే ఇప్పుడు కోవిషీల్డ్ అనే దాని మీద చిన్న ఎగ్జాంపుల్ కోట్ చేస్తున్నాను మీకు. కోవిషీల్డ్ అనే దాన్ని దాని వలన బ్లడ్ క్లాట్ అవుతోంది, ఎక్కువ మంది చనిపోతున్నారు అని చెప్పేసి వరల్డ్ వైడ్గా కామెంట్స్ వచ్చినాయి. అంటే దానికి ఆ సంస్థ కూడా స్పందించింది నిజమే అంటూ కూడా కానీ దానికి అది ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ముందు అక్కడ చచ్చిపోతున్నారు మనుషులు ఆన్ ద స్పాట్ కోవిడ్ వచ్చి, వాళ్ళని బతికించడం కోసం కోవిషీల్డ్ని యూజ్ చేశారు. కొంత ఉంది ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉంది. నౌ దే స్టాప్డ్ అండ్ దే ఆర్ టేకింగ్ బ్యాక్ దేర్ స్టాక్స్. ఆదేశాలు ఇచ్చింది తీసేసుకున్నారు, కానీ అదే స్పాట్లో చనిపోయే వ్యక్తిని అంటే ఆపుతున్నారు కోవిడ్ వచ్చినప్పుడు. సో అలాగని నేను ఇక్కడ అది సపోర్ట్ చేయట్లేదు, కానీ ఎగ్జాంపుల్ కోట్ చేశాను. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలి, ఇమ్మీడియట్గా రక్షించుకోవాలి. దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఎన్డీఏ కూటమి. అది బీజేపీకి ఫేవరా, జనసేనకు ఫేవరా, టీడీపీకి ఫేవరా అనేది పక్కన పెడితే బతకాలంటే మనం ఈ ఆసరా పట్టుకోవాలి, కూటమి అనే ఆసరాని. అందుకని కూటమిని పట్టుకుంటున్నారు. కంపారిజన్లో చంద్రబాబు నాయుడు గారు అయితే కొంచెం మనకి పిల్లల కోసం, భవిష్యత్ తరాల కోసం ఆలోచిస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా ఆయన అయితే కొంత న్యాయం జరుగుతుంది అనే ఒక భరోసాతో, నమ్మకంతో డెఫినెట్గా దాన్ని పట్టుకున్నారు కూటమిని. అలాగని నేను భారతీయ జనతా పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకి కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయడం అనేది ఎవరికి ఇష్టం లేదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గొడవలు, ధర్నాలు అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ ఇంకా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏవైతే పెట్టాలో అవి పెట్టాలి అన్నట్టుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇలాంటివి కొన్ని ఉన్న సందర్భంలో ఈ కూటమితోటి ఏంటంటే ఒకలాంటి పాజిటివ్ ఇంపాక్ట్, మోడీ గారికి అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఫేమ్, ఆయన తీసుకున్న నిర్ణయాలు, సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, ఆర్టికల్ 370 కావచ్చు, 10 yearsలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్లు అవ్వకపోవడం, వెరసిన మోడీ గారు ఇండియా యొక్క ప్రతిష్టని ఒక స్టెప్ ఎక్కువ తీసుకెళ్లారనేది ఆలోచించాల్సినటువంటి అంశం డెఫినెట్గా. సో ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ప్లాన్ చేసుకుని మంచి మెజారిటీ వస్తుంది, మంచి అనుకూల పవనాలు ఉన్నాయని చెప్పారు. ఆవిడ చెప్పింది కూడా వాస్తవమే. సో కూలంకషంగా డీప్గా అనాలిసిస్ చేస్తే కొంచెం ఇలాంటి పాయింట్స్ అన్నీ వస్తాయి మనకి. సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్లో భారీ మెజారిటీతో అది ఆవిడ చాలా ధీమా అని వ్యక్తం చేశారు. దట్ ఈస్ రైట్ యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యుయేషన్ బట్టి. ఎనివే రేపు 13th వేస్తారు, 3rd June మళ్ళీ మనం కలుసుకుని మాట్లాడదాము. సో అది పక్కన పెడితే కమింగ్ టు తెలంగాణలో కూడా అనుకూల పవనాలు ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. డెఫినెట్గా సెంట్రల్ లెవెల్లో అంటే కొన్ని, అందరూ అని చెప్పను కానీ కొంతమంది మోడీకి లీడర్షిప్ మీద నమ్మకం ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బలంగా ఉంది, కాంగ్రెస్ చాలా బలంగా ఉంది, దానికి అనుకూల పవనాలు కూడా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ కంటే కూడా భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలవబోతుంది ఎంపీ స్థానాల్లో అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అది టఫ్ అండి. ఇట్స్ నాట్ వీ కెనాట్ ప్రెడిక్ట్ తెలంగాణ. వీ కెన్ ప్రెడిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, వేరస్ వీ కెనాట్ ప్రెడిక్ట్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు హుందాతనంగానే రాజకీయాలు చేస్తున్నారు, హుందాతనంగానే అమలు చేయడానికి ఆయన చిత్తశుద్ధితోనే పని చేస్తున్నారు. ప్లస్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర విపరీతమైన అభిమానం వచ్చింది భారత్ జోడో యాత్ర. కొన్ని సర్వేలు వచ్చినాయి, కొన్ని సర్వేల్లో చూసుకున్నా కానీ కాంగ్రెస్ 6 నుంచి 7 స్థానాలు లేదా 8 స్థానాలు ఉంటే, సేమ్ భారతీయ జనతా పార్టీ కూడా 7 స్థానాలు లేదంటే 8 స్థానాలు అయితే ఖచ్చితంగా, అంటే హోరాహోరీ పోరు ఇక్కడ కేవలం కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీ మధ్య జరిగే అవకాశం ఉందన్నట్టుగా అన్ని సర్వేలు కూడా చెప్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ అసలు ఒక స్థానానికి మాత్రమే పరిమితం అయ్యే అవకాశం ఉందంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. రూల్డ్ అవుట్ అంటున్నారు, ఒకటి వస్తుందో రాదో కూడా అని అంటున్నారు. ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ అంటున్నారు. సో ఇది కొంచెము వీ కెనాట్ ప్రెడిక్ట్ అండి. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు బలంగా ఉంది తెలంగాణలో. మళ్ళీ 6 months తర్వాత 1 year తర్వాత పథకాలు అమలు కాకపోతే వీక్ కావచ్చు. ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఏవైతే ప్రామిస్ చేశారో అవి అమలు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఇవన్నీ ఇక్కడితే 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఉంటుంది. సో దాంతో ఏంటంటే డెఫినెట్ గా భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది.
లెట్ us see తెలంగాణ ప్రజలు, మనం కూడా తెలంగాణలోనే ఉన్నాం కదా, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది రేపు తెలుస్తుంది. 3వ తారీఖున మళ్ళీ మనం చూస్తాము. ఓకే యా ఓకే అండి.